మీరు ఫైండ్ అవుట్ చేసిన మోస్ట్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక యంగ్స్టర్ వాడు బ్లీడింగ్ అవుతుంది కింద నుంచి. బ్లడ్ టెస్ట్ చేసి స్కాన్ చేసి అంతా చూస్తే వెరీ సివియర్ కొలైటిస్ అనేది ఉంది. కొలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ లార్జ్ బౌల్. గట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అంటే? గట్ బాగా పనిచేయట్లేదు అంటే మీ కిడ్నీస్ పడే ఛాన్స్ ఉంటుంది. లివర్ మీద, హార్ట్ మీద, ప్రతి ఆర్గన్ మీద మీ గట్ కి రిలేషన్ ఉంది. ఒక పేషెంట్ ని చూసాను, వాటర్ తాగడం కంప్లీట్లీ మానేశాడు. 6 years 7 years గాను హీ యూస్ టు డ్రింక్ 1 liter ఆఫ్ పెప్సీ ఎవ్రీ డే. మా దగ్గరికి వచ్చేసరికి వాడి కిడ్నీస్ 2 షట్ డౌన్ అయిపోయాయి, కంప్లీట్లీ డయాలసిస్ మీదకి వెళ్లాల్సి వచ్చింది. మెన్ కి ఉమెన్ కి గట్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుందా ఏమన్నా? జనరల్లీ మెన్ లో టెస్టోస్టెరాన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది కూడా కొంచెం హైయర్ గా ఉంటుంది అమ్మాయిలతో పోలిస్తే. చాలా మంది వెయిట్ లాస్ జర్నీలో మోంజారా డ్రగ్ తీసుకుంటున్నారు. దాని వల్ల వాళ్ళ హార్మోన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో ముంజారో అనేది చాలా గ్లూటెన్ డైరీ ఫుడ్ తీసుకుంటేనేమో డేంజరస్, కార్బ్స్ తీసుకుంటేనేమో టాక్సిక్, ఆయిల్ తీసుకుంటేనేమో పాయిజన్. అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఒక స్లైస్ ఆఫ్ పిజ్జా ఉంది. ఈ ఒక్క పిజ్జా నేను తింటే నాలో 300 calories వెళ్ళిపోతున్నాయి. ఇదే 300 calories నేను బర్న్ చేయాలంటే 90 minutes నాన్ స్టాప్ గా నడవాలి. దీనిలో ఉన్నంత ఆయిల్, ఫ్యాట్, జంక్ ఫుడ్స్ లో కింగ్ ఏదైనా ఉన్నంత ఇది సమోసానే. బీర్ తీసుకుంటే బెటరా, లేదు అంటే విస్కీ, రమ్ లాంటివి తీసుకుంటే బెటరా? ఎలా ఉందంటే ఏ రాయితో కొట్టుకుంటేమి పళ్ళు మాత్రం పగులుతాయి. అట్లాగా ఎవ్రీ ఆల్కహాల్ ఇస్ డేంజరస్ అండ్ దెర్ ఇస్ నో సేఫ్ కన్సంప్షన్ లిమిట్. గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ ఫినామినన్. అందరిలోనూ గ్యాస్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఒక హెల్దీ పర్సన్ లో గ్యాస్ ఫామ్ అవ్వాలి. హౌ లాంగ్ ఒక పర్సన్ ఫాట్ ని హోల్డ్ చేయొచ్చు? ఒకప్పుడు 50 years కి వచ్చే డిసీజెస్ ఈ రోజు మాత్రం 20 నుంచి 25 years ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. మన ఇండియాలో ప్రతి 10 మందిలో 4 ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. ప్రీ డయాబెటీస్, అసిడిటీ, ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటిని డిసీజెస్ కూడా అనుకోము. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మన జనరేషన్ కి ఒక కామన్ అబ్సెషన్ ఉంది, వెయిట్ లాస్. మనందరం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రతి రీల్ లో ఒక సొల్యూషన్ ఉంటుంది. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, ఫ్యాట్ బర్నర్స్, డీటాక్స్ డ్రింక్స్, క్రాష్ డైట్స్. అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటి? మనం ఎక్కువ తినడం వల్ల ప్రాబ్లమా, లేదు అంటే రాంగ్ ఫుడ్ తినడం వల్ల ప్రాబ్లమా? ఈ పాడ్కాస్ట్ లో కేవలం లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మాత్రమే కాదు, మనం తినే బేసిక్ ఫుడ్ హ్యాబిట్స్, వాటి వల్ల మన గట్ ని ఎలాగా ఇంపాక్ట్ చేస్తుందో ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ కళ్యాణ్ గారు, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. హీఈస్ ఫ్రమ్ యూకే. మన ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో మోర్ దెన్ 90% ఆఫ్ ది వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను, నా టీమ్ ని ఎంతగానో మోటివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్ అని మీ ముందుకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అవుతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ పాడ్కాస్ట్ ని ఫస్ట్ 7 days లో చూస్తే హైప్ చేయండి. మీరు ఎంత ఎక్కువ హైప్ చేస్తే ఈ వీడియో అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు ఎలాంటి గెస్ట్ అండ్ టాపిక్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ పాడ్కాస్ట్ నిజంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్స్ అక్షయ్, ఎలా ఉన్నావు? బాగున్నానన్న. నార్మల్గా మనం ఏదైనా చెప్పాలి అంటే నాకు గట్ ఫీలింగ్ చెప్తుంది అని చెప్పంటాం కదా. సో గట్కి ఫీలింగ్ అసలు ఉన్న లింక్ ఏంటి? గట్కి ఫీలింగ్కి చాలా పెద్ద లింక్ ఉంది. మనకి గట్ టు బ్రెయిన్ ఒక వైరింగ్ నడుస్తూ ఉంటుంది. దాన్నే మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం. నువ్వు చాలా వినే ఉంటావు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని. అంటే చాలా మందికి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి, బ్లోటింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ గట్ బ్రెయిన్ యాక్సెస్లో వచ్చే ఇబ్బందుల వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ గట్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. ఓకే. గుడ్ బ్యాక్టీరియా కన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు జనాలు. అట్లా ఎందుకు ఉంటుంది అంటే మనం తీసుకునే డైట్ వల్ల, మన ఎక్సర్సైజ్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి ఇవన్నీ మీ గట్ బ్రెయిన్ యాక్సెస్ని అండ్ ఆల్సో మీ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా లెవెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ మీరు ఇది నోటీస్ చేసే ఉంటారు, లైక్ మనకి ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా, లేదంటే ఎక్కువ ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా, టెన్షన్లో ఉన్నా కడుపు బాగా పెద్దగా అయిపోవడం గ్యాస్ వల్ల. అగైన్ ఇది గట్ బ్రెయిన్ యాక్సెస్ సిగ్నలింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది వేగస్ నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ నర్వ్. అది ఈ వేగస్ నర్వ్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద గట్ అండ్ ద బ్రెయిన్, దానిలో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల ఇట్లాంటి బ్లోటింగ్, రీఫ్లక్స్ లాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. మీ గట్ అనేది ఒక మిర్రర్ బాడీలో జరిగే చేంజెస్కి. మన బాడీలో ఇంపార్టెంట్ పార్ట్స్ అనగానే లంగ్స్, హార్ట్, కిడ్నీ ఇవి మాత్రమే చెప్తాం. గట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అంటే? నా ఉద్దేశం ప్రకారం గట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్.
ఎందుకంటే మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్కి గట్తో కనెక్షన్ ఉంటుంది. మీ గట్ బాగా పనిచేయట్లేదు అంటే మీ కిడ్నీస్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. గట్టి పని చేయకపోతే కిడ్నీస్ కూడా ఖరాబ్. ఎస్, కిడ్నీసే కాదు, లివర్ మీద, హార్ట్ మీద, ప్రతి ఆర్గన్ మీద మీ గట్తో రిలేషన్ ఉంది. మనం తినే న్యూట్రిషన్ గట్లోకి వెళ్ళి అది అబ్జార్బ్ అయ్యి దాని ద్వారా మీ బాడీలో అన్ని ఆర్గన్స్కి కావాల్సిన వాల్యుబుల్ న్యూట్రియంట్ రిజర్వ్ అనేది వెళ్తూ ఉంటుంది. మీరు డైట్ సరిగ్గా తినకపోయినా, లేదంటే అవసరం కన్నా ఎక్కువ మందులు వాడిన, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయోటిక్స్ కానీ, బ్రూఫెన్ వినే ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ వాడితే ఏమవుతుందంటే మీ గట్ బాగా లీకీగా అయిపోతుంది. అంటే లీకీ గట్ అంటాం. సో దానివల్ల మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది పాడైపోతుంది. సో అందుకనే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ గుడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గట్కి. అండ్ ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్పి అన్నారు కదా. సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది? మంచి క్వశ్చన్ అది. గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ఎట్లాగైతే రకరకాల ఫుడ్స్ని క్రేవ్ చేస్తామో అట్లాగా గుడ్ బ్యాక్టీరియా అనేవి ఫైబర్ రిచ్ ఫుడ్ని ఎప్పుడు క్రేవ్ చేస్తాయి. సో మీరు ఫైబర్ బాగా కాన్సన్ట్రేషన్లో ఉన్న ఫుడ్ తింటూ ఉంటే మీ గట్ బ్యాక్టీరియా అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇంకా ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని 2 ఉన్నాయి. ఓకే. ప్రోబయోటిక్స్ అంటే మీరు డైరెక్ట్గా ఆ లైవ్ కల్చర్స్ని మీ డైజెస్టివ్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల మీ డైజెషన్ చక్కగా కంట్రోల్లో ఉండి ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి ఓవరాల్ గట్ అనేది బాగా పనిచేస్తుంది. ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? ప్రీబయోటిక్స్ అనేది మీ గట్టికి న్యూట్రిషన్ అది. ఓకే. ప్రోబయోటిక్స్ అంటే డైరెక్ట్గా మీరు గట్ ఫ్లోరాని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రీబయోటిక్స్ అనేది మీ లోపల కడుపులో ఉన్న గట్లో ఉన్న బ్యాక్టీరియాకి మీరు న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్. పెరుగు అనేది చాలా మంచి ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోబయోటిక్. అది దానిలో బిలియన్స్ ఆఫ్ లైవ్ కల్చర్స్ ఉంటాయి. ఓకే. కానీ మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్లేవర్డ్ యోగర్ట్స్, ఫ్రూట్ యోగర్ట్స్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాం. దానిలో చాలా ఆర్టిఫిషియల్ ఎడిటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మీరు కొనే పెరుగు మంచి ప్లెయిన్ యోగర్ట్ అనేది కొనుక్కోండి వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్. అండ్ కుదిరితే లైవ్ కల్చర్స్ ఉన్న యోగర్ట్ కొనుక్కోండి. అండ్ ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు ఫైబర్ ఫుడ్స్ అని చెప్పన్నారు కదా, ఎలాంటి ఫుడ్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది? సో ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మనకి చాలా వెరైటీస్లో దొరుకుతుంది. మెయిన్లీ హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్, బాజ్రా, రాగి ఇట్లాంటివన్నిట్లో చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలా కాకుండా మనం లెంటిల్స్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ బీన్స్ కానీ, రెడ్ లెంటిల్స్ కానీ ఇట్లాంటి వాటిలో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినాచ్ ఇట్లాంటి వాటిట్లో, అంటే బెండకాయలో కూడా చాలా మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఫ్రూట్స్కి వచ్చేసరికి అగైన్ గువావాస్, జాంపళ్ళు కానీ, ఆమ్లా ఇవన్నీ ద వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ ఆల్సో మంచి ఫైబర్ కంటెంట్ అనేది వీటిలో ఉంటుంది. సో మీరు ఎంత ఫైబర్ అయితే తింటారో చక్కగా మీ గుడ్ బ్యాక్టీరియా హెల్తీగా ఉంటుంది. మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి చాలా హెల్ప్ చేస్తుంది. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఫైండ్ అవుట్ చేసిన మోస్ట్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను చాలా కేసెస్ చూస్తూ ఉంటాను, బట్ ఈ మధ్య ఒక కేసు చూశాను. ఒక యంగ్స్టర్, వాడు 18 years, వాడికి పాపం బ్లీడింగ్ అవుతుంది కింద నుంచి యూకేలో. వాళ్ళ ఫ్యామిలీ దాన్ని మోస్ట్ లైక్లీ హెమరాయిడ్స్ అయి ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు అని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేశారు ఆ ప్రాబ్లమ్ని. ఓకే. సడన్లీ ప్రెజెంటెడ్ టు A&E వన్ డే సివియర్ అబ్డామినల్ పెయిన్తో. సో టెస్ట్ చేసి, ఇనిషియల్గా బ్లడ్ టెస్ట్ చేసి, స్కాన్ చేసి అంతా చూస్తే వాడికి వెరీ సివియర్ కొలైటిస్ అనేది ఉంది లోపల. కొలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ లార్జ్ బౌల్. ఈ కొలైటిస్ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. సో ఆ అబ్బాయికి ఎండోస్కోపీ చేస్తే అది అల్సరేటివ్ కొలైటిస్ అని తెలిసింది. అల్సరేటివ్ కొలైటిస్, అది కూడా సివియర్ ఇన్ఫ్లమేషన్. ఓకే. అది అల్సరేటివ్ కొలైటిస్ అనేది చాలా డేంజరస్ కండిషన్. అది ఎస్పెషలీ అంత సివియర్ ఇన్ఫ్లమేషన్ ఉంటే నీకు బవల్ పర్ఫరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రకరకాల ఇన్ఫెక్షన్, సెప్సిస్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు పాపం
ముందే చూపించుకుని ఉంటే ఆ సివియర్ స్టేజ్ దాకా వెళ్ళనివ్వకుండా మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తుండొచ్చు. సో అతనికి పాపం మేము జనరల్లీ ఇంత సివియర్గా ఉంటే వి స్టార్ట్ దెమ్ ఆన్ స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసి తర్వాత వేరే బయోలాజిక్ మెడికేషన్స్ అని ఉంటాయి. ఇన్ఫ్లిక్సిమాబ్ అని అలా డిఫరెంట్ మెడికేషన్స్ ఉంటాయి. అవి పని చేయకపోతే అప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. పాపం వాడికి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేసి ఒక బ్యాగ్ పెడతారు, స్టోమా అంటారు. ఓకే. సో ఈజ్ ఓన్లీ 18 years old. సో నేను చెప్పేది ఏంటంటే సిమ్టమ్ మీ దృష్టిలో చిన్నదైనా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్పెషలీ కింద రక్తం పడడం లాంటి సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీగా డాక్టర్కి చూపించుకొని అది ఆ రీఅష్యూరెన్స్ అనేది మీకు డాక్టర్ ద్వారా రావాలి. మీరు సొంత డయాగ్నోసిస్లు చేయొద్దు, గూగుల్ని అడగద్దు. సో ఇన్ఫ్లమేటరీ అల్సరేటివ్ కొలైటిస్ ముఖ్యంగా చాలా రీజన్స్ వల్ల వస్తుంది. చాలా పెద్ద జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. సో అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ ఈ రెండు ఉంటాయి. దీన్ని మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. సో ఆ పిల్లవాడికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్రోన్స్ డిసీజ్ ఉంది. అండ్ ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రోన్స్ కానీ మనం తీసుకునే డైట్ వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వెస్టర్న్ పాపులేషన్లో ముఖ్యంగా రెడ్ మీట్ డైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. రెడ్ మీట్ అనేది ఇట్ ఈస్ అ ప్రో ఇన్ఫ్లమేటరీ. మీ బవల్లో ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ డైట్స్ అని వేరుంటాయి. సో ఈ రెడ్ మీట్ కానీ, ఆల్కహాల్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, అంటే కొన్ని మందులు రెగ్యులర్ ఐబ్యూప్రోఫెన్ లాంటివి వాడడం వల్ల కానీ, వీటి వల్ల మీకు ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ అని చెప్పి అన్నారు కదా, దాంట్లో ఏముంటున్నాయి? మన బాడీలో కాన్స్టెంట్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది మనం తినే డైట్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే ఏంటంటే లోపల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ని కాంబాట్ చేస్తుంది, అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. వన్స్ అగైన్ జనరలీ మోస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ సి రిచ్గా ఉన్న ఫ్రూట్స్ అంటే ఆమ్లా కానీ, ఆరెంజ్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్. ఇంకా రకరకాల నట్స్ అండ్ సీడ్స్, ఇవి కూడా మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్కి హెల్ప్ చేస్తాయి. ఇంకా మన గ్రీన్ టీ చాలామంది అవుతారు. గ్రీన్ టీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలామంది లివర్కి డీటాక్స్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అని చెప్పి అంటూ ఉంటారు. మీ లివర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డీటాక్స్ మిషన్. లివర్ డీటాక్స్ చేయడానికి మీరు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అనేది తీసుకోకర్లా. మీరు చేయాల్సింది ఏంటి అంటే లివర్కి ఇన్సల్ట్స్ అనేది తగ్గించాలి. అంటే ఆల్కహాల్ ద్వారా కానీ, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ద్వారా కానీ, వీటన్నిటి వల్ల లివర్లో ఫ్యాట్ డిపోజిషన్ జరిగి ఆ ఫ్యాట్ డిపోజిషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి మీకు స్కారింగ్ అనేది ఫామ్ అవుతుంది లివర్లో. సిరోసిస్ అని వినే ఉంటారు. సిరోసిస్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్స్ టు హ్యావ్. సో ఈ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్, వీటన్నిటి వల్ల మీకు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి సిరోసిస్ లాంటి కండిషన్స్కి లీడ్ చేస్తుంది. సో ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు బ్లోటింగ్ అని చెప్పన్నారు కదా, ఏ రీజన్స్ వల్ల కడుపు బ్లోటింగ్ అవుతుంది? నీకు సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. పెప్టిక్ అల్సర్ డిసీజ్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఓకే. అంటే నీకు స్టమక్లో కానీ, జోడినంలో కానీ ఇన్ఫ్లమేషన్ ఫామ్ వచ్చి అల్సర్స్ లాంటివి వచ్చాయనుకో, దానివల్ల బ్లోటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 2, ఇందాక మనం ఎట్లా అయితే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా వాటి లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటే లోపల, దానివల్ల కూడా చాలా బ్లోటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 3, ఎక్సర్సైజ్ లేకపోవడం. ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం జరుగుతుందంటే మీ గట్ మొటిలిటీ అనేది స్లో అయిపోతుంది. స్లో అయిపోయి ఆ గ్యాస్ బిల్డప్ లాంటివి జరిగిపోయి దానివల్ల కూడా చాలా బ్లోటింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఫైనలీ కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మీకు ఆ పైన కాన్స్టిపేషన్ ఎంతవరకు ఉందో దానిపైన గ్యాస్ బిల్డప్ అయిపోయి బ్లోటింగ్ లాంటి ఇబ్బందులు వచ్చి చాలా ట్రబుల్స్లో ఉంటారు. అండ్ గ్యాస్ అంటే ఏంటి అసలు? గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది? గ్యాస్ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ నార్మల్ ఫినామినన్. అందరిలోనూ గ్యాస్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఒక హెల్దీ పర్సన్లో గ్యాస్ ఫామ్ అవ్వాలి, ఆ గ్యాస్ అనేది బయటకి రావాలి కింద నుంచి. ఓకే. దాన్నే మనం ఫ్లేటస్ అంటాం ఇంగ్లీష్లో, మెడికల్ లాంగ్వేజ్లో. ఫార్ట్ అంటే అదేనా? యా, ఫార్టింగ్ అంటే అదే.
చాలా ఇందులో నవ్వుకోవడానికి కూడా ఏం లేదు. చాలామంది నా పేషెంట్సే ఇబ్బంది పడుతూ ఉంటారు చెప్పడానికి. డాక్టర్ ఐ ఫీల్ సో ఎంబారెస్డ్ ఇట్లా మాట్లాడుతున్నానంటే, ఏం ఎంబారెస్మెంట్ వద్దండి, ఇది నేను రోజు చేసే పని ఇది అని చెప్తూ ఉంటా వాళ్ళకి. సో ఫార్టింగ్ కానీ విండ్ పాస్ చేయడం చక్కగా నీట్గా చెప్పాలంటే, పాసింగ్ విండ్ అనేది కంప్లీట్లీ నార్మల్ ఫినామినన్. అది మీ ఫుడ్ డైజెస్ట్ అయ్యే కొద్దీ ఈ బ్యాక్టీరియా ఈ డైజెషన్ ప్రాసెస్లో కొంత అమోనియా గ్యాస్ కానీ అదర్ సార్ట్స్ ఆఫ్ అదర్ రీజన్స్ వల్ల కూడా ఈ గ్యాస్ అనేది ఫామ్ అయ్యి అది మీరు ఎగ్జాల్ చేస్తూ ఉంటారు బయటికి. కొంతమందిలో ఈ గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది, మనం డిస్కస్ చేసుకున్నాం కదా రీజన్స్ దానివల్ల. వాళ్ళల్లో సివియర్ బ్లోటింగ్ కానీ లేదంటే ఇట్లాగా ఎక్కువ విండ్ పాస్ చేయడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో హౌ లాంగ్ ఒక పర్సన్ ఫాట్ని హోల్డ్ చేయొచ్చు? ఫాట్ వస్తే హోల్డ్ చేయకూడదు యాక్చువల్లీ, చేయడం. సో బెస్ట్ ఏంటంటే పబ్లిక్లో కాకుండా మీరు పక్కకి వెళ్ళి ఏ బాత్రూంలోనో ఎక్కడో అక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్, బట్ ట్రై నాట్ టు హోల్డ్ ఇట్. ఓకే. దానివల్ల మీకు వచ్చే అదేమి బ్యాంక్లో డిపాజిట్ ఏం కాదు, లోపల పెట్టుకుంటే పెరగడానికి. ఆల్దో ఇట్స్ ఎంబారసింగ్, బట్ అందులో ఎంబారస్ అవ్వడానికి ఏమీ లేదు. చక్కగా వేరే చోటకి వెళ్ళండి, పాస్ యువర్ విండ్. అండ్ బర్ప్స్ రావడానికి రీజన్ ఏంటి? బర్బ్స్ కూడా అంతే. మీరు కింద నుంచి ఎట్లాగైతే ఫాట్ చేస్తారో పైనుంచి కూడా మీకు గ్యాస్ బిల్డప్ పైన ఉందనుకోండి, ఆటోమేటిక్లీ ఆ గ్యాస్ని మీరు యూ బ్రింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద టాప్. అదే బర్పింగ్, బెల్చింగ్ అంటాం. బెల్చింగ్ కానీ బర్పింగ్ కానీ అగైన్ ఇది కూడా కంప్లీట్లీ నార్మల్ ఫినామినన్. కానీ మీకు ఎక్కువ వస్తుంది అంటే మాత్రం లోపల ఇన్ఫ్లమేషన్ అల్సర్స్ ఉన్నాయా లేవా అని కంపల్సరీగా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తే ఎక్కువ అనొచ్చు దాన్ని? అంటే ఇఫ్ ఇట్స్ ఎఫెక్టింగ్ యూ, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిన్న వెంటనే ప్రతిసారి మీకు తేనుపులు ఎక్కువ వస్తున్నాయి, సో దాని మీనింగ్ లోపల ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. అట్లాంటప్పుడు కంపల్సరీగా మీరు వెళ్ళి ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి, పైనుంచి పెట్టి కెమెరా టెస్ట్. అది చాలా ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. అది రిస్క్స్ కూడా పెద్ద ఏమి ఉండవు. చాలామంది భయపడతారు ఎండోస్కోపీ అంటే, బట్ అంత రిస్కీ కాదు అది. మనం మెయిన్లీ ఎందుకు చేస్తామంటే ఆబ్వియస్లీ లోపల అల్సర్స్ ఉన్నాయా లేదంటే మీ స్మాల్ బౌల్లో అబ్జార్ప్షన్ బాగా జరుగుతుందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకుని ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్ చేయొచ్చు. నార్మల్గా కొంతమందికి ఏమో సిగరెట్ తాగితే కానీ మోషన్ రాదు, కొంతమందికి న్యూస్ పేపర్ చదివితే కానీ మోషన్ రాదు. సో ఇలా మోషన్కి ఆ హ్యాబిట్కి రిలేషన్ ఏంటి అసలు? అండ్ ఈ మధ్య చాలామంది ఫోన్స్, వాష్రూమ్లో కూడా ఫోన్ వాడడము, లేదంటే ఫోన్ వాడకుండా అసలు వాళ్ళకి మోషనే రాదు. సో ఈ హ్యాబిట్స్ అన్నీ ప్యూర్లీ సైకలాజికల్, మనకి మనం నేర్చుకున్నవే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అట్లా ఫోన్ పట్టుకుని ఒక గంట సేపు అలా టాయిలెట్ సీట్ మీద కూర్చుని, లేదంటే పేపర్ పట్టుకుని గంట సేపు టాయిలెట్ సీట్ మీద కూర్చుని వెళ్తూ ఉంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాబ్లీ తెలిసి ఉండకపోవచ్చు. సో మీరు కూర్చున్నప్పుడు కింద వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ అన్నీ మీకు ఆబ్వియస్లీ ప్రెషర్ పడి దానిలో ప్రెషర్ బిల్డప్ అయిపోయి మీకు హెమరాయిడ్స్ లాంటి కాంప్లికేషన్స్ అన్నీ దానివల్లే వస్తాయి. ఓకే. ఎక్కువసేపు టాయిలెట్ సీట్ మీద ఉండడం వల్ల మీకు కింద మజిల్స్లో కూడా వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఈవెన్చువల్లీ ఏం జరుగుతుంది, ఫీకల్ ఇంకాంటినెన్స్ అంటే మోషన్ మీరు మీకు తెలియకుండానే యాక్సిడెంట్స్ అవ్వడం, కింద ఫీకల్ యాక్సిడెంట్స్ లాంటివి ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ బ్యాక్ స్పైన్, మీ స్పైన్ మీద కూడా చాలా ప్రెషర్ పడుతుంది ఆ టాయిలెట్ సిట్టింగ్ పోస్చర్ వల్ల. సో నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం 10 minutes మించి టాయిలెట్ సీట్ మీద స్పెండ్ చేయొద్దు. ఓకే. ఇదే మా ఫ్రెండ్కి మొన్న చెప్తూ ఉంటే, టాయిలెట్ సీట్ ఇస్ ద మోస్ట్ రిలాక్సింగ్ ప్లేస్ రా. నేను అక్కడ గొప్ప గొప్ప ఆలోచనలు వస్తున్నాయి. అదే నాకు అదే చెప్పాడు, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి కానీ దాంతోపాటు హెమరాయిడ్స్ లాంటివి కూడా వస్తాయి. సో ఎంత కన్వీనియంట్గా ఉన్నా కూడా 10 నిమిషాలు మించి అక్కడ టైం స్పెండ్ చేయొద్దు. అంటే ఆ పని చేసినప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు? ప్రశాంతంగా ఉంటుంది కదా, అక్కడ జరగాల్సిన పని కింద జరుగుతూ ఉంటుంది, పైన బ్రెయిన్ కూడా మంచి సైమల్టేనియస్లీ థింకింగ్ జోన్లోకి వెళ్తుంది. సో బట్ యా, వేరే ప్లేస్లో ఆలోచనలు చేస్తే బెటర్. టాయిలెట్ సీట్లో 10 minutes మీద కూర్చోవద్దు. పూప్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? సో నార్మల్ బవల్ హ్యాబిట్ అనేది, ఇది నార్మల్ బవల్ హ్యాబిట్ అని మనం చెప్పలేం. ఓకే, సో రోజుకి 3 సార్లు వెళ్ళడం నార్మల్, వారానికి 3 times వెళ్ళడం కూడా నార్మల్.
ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఒకవేళ రోజుకి 3 సార్లు కన్నా ఎక్కువ టైమ్స్ బాత్రూమ్ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు దట్స్ ప్రాబ్లమాటిక్. అట్ ద సేమ్ టైం వీక్కి 3 టైమ్స్ కన్నా తక్కువ వెళ్తున్నా కూడా నార్మల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్టూల్ అనేది మనకి జనరలీ లాంగ్గా విత్ లాట్ ఆఫ్ మ్యాటర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉంటే మీరు చిన్న చిన్న పెల్లెట్స్ లాగా స్మాల్ ర్యాబిట్ స్టూల్స్ చూసుంటారు కదా, ర్యాబిట్ స్టూల్స్ లాగా పాస్ చేస్తూ ఉంటాం. that's a sign of constipation. Once again, constipation can be due to number of reasons. కొంతమందికి ఫుడ్ వల్ల 100% మీరు స్ట్రెస్ వల్ల కూడా కాన్స్టిపేషన్. ఎస్, స్ట్రెస్ వల్ల, ఫుడ్ సరైనది తినకపోవడం వల్ల, ఎస్పెషలీ ఫైబర్ అనేది ఫుడ్లో తక్కువ ఉంటే, ఫ్రూట్స్ లేదంటే స్కిన్డ్ వెజిటబుల్స్, అంటే ఇప్పుడు మన ఆలు ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆలులో మనం చేసే మిస్టేక్ స్కిన్ తీసేసి తింటూ ఉంటాం. కంపల్సరీగా ఆలుని స్కిన్తో పాటు తినాలి, ఎందుకంటే అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా మంచిది. ఆలు స్కిన్లో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా Yes. మంచిది హెల్త్కి. ఓకే. ఇంకా మన బెండి ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్. సో ఇట్లాంటివన్నీ కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇంకా డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో మీకు ఆటోనమిక్ న్యూరోపతి అని చెప్పి ఉంటుంది. సో బేసిక్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మీ గట్ కంట్రాక్ట్ చేసే స్పీడ్ తగ్గుతుంది. సో దానివల్ల కూడా కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇంకా థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇంకా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్, ముఖ్యంగా ట్రెమడాల్ లాంటివి. అట్లాంటివి వాడుతూ ఉన్నా కూడా మీ ఓవరాల్ గట్ మొటిలిటీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ లాంటివి వస్తాయి. సో మనం స్టూల్ టైప్స్ని జనరలీ 7 టైప్స్ కింద చెప్తాం. టైప్ 1 నుంచి టైప్ 7. టైప్ 1 అంటే వెరీ హార్డ్ పెల్లెట్ టైప్ స్టూల్స్, చిన్న ర్యాబిట్ స్టూల్ డ్రాపింగ్స్ లాగా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అ సినారియో ఆఫ్ కాన్స్టిపేషన్, కరెక్ట్. టైప్ 7 అంటే ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, అంటే లూజ్ వాటరీ స్టూల్, అది డయేరియా, కరెక్ట్, లూజ్ వాటరీ స్టూల్ టైప్ 7. సో టైప్ 3 and 4 అనేది మధ్య రకం స్టూల్స్, అంటే నార్మల్ స్టూల్స్. అవి మనం ఎట్లాగైతే లాంగ్ కొంచెం మ్యాటర్ కంటెంట్ ఉన్న స్టూల్ 3 and 4. సో 3 and 4 ఇస్ అ నార్మల్ హెల్దీ స్టూల్. టైప్ 1 కానీ టైప్ 7 కానీ ఉంటే దేర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ గోయింగ్ ఆన్. సో మెయిన్గా మనకి టైప్ 1 స్టూల్స్ అనేది, ఆ హార్డ్ స్టూల్స్ అనేది వాటర్ తక్కువ తాగుతున్నా కూడా మనకి చాలా వెరీ హార్డ్ స్టూల్స్ వస్తాయి. మనం చాలామంది చేసే మిస్టేక్ అదే, ఎస్పెషలీ బిజీ వర్క్ ఉండేవాళ్ళు నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ. నాకు ఎండోస్కోపీ ఫుల్ డే బిజీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగడం మర్చిపోతా. సో వాళ్ళల్లో ఈ టైప్ 1, టైప్ 2 స్టూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో డేకి అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలి. సో ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి, స్టూల్ హెల్తీగా ఉండాలి అంటే మినిమం 3 liters తాగాలి. చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే, ఎవరిలో అయితే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఆ 3 liters ఆఫ్ ఫ్లూయిడ్ అనేది తాగద్దు, ఎందుకంటే దానివల్ల మీ హార్ట్కి మీద ప్రెషర్ పడుతుంది. ఓకే. బట్ అదర్వైజ్ 3 to 4 liters అనేది కంపల్సరీగా తాగాలి. ఈ ఫార్టింగ్ నుంచి వచ్చే స్మెల్ కూడా మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందా? 100%. ఎస్, మీరు తినే జనరల్లీ ఈ స్మెల్ అనేది అమోనియా వల్ల వస్తుంది. మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ తక్కువ ఉంటే మీ ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అండ్ ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తాం, ఎందుకంటే మోషన్ ఇస్ పైల్డ్ అప్ అంత పైన. సో దానివల్ల మీకు ఈ మోషన్లో స్మెల్ అనేది, ఈ గ్యాస్లో స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో డైలీ ఎవరికైతే బవల్ మూమెంట్ ఉంటుందో వాళ్ళలో అంత ఒఫెన్సివ్ స్మెల్ అనేది రావడం తక్కువ. గుడ్ గట్ హెల్త్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? సో మనం చూసే లైఫ్ స్టైల్ డిజీజెస్, ఏది డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ ఓవర్ నైట్ వచ్చేవు. అదొక గ్రాడ్యువల్ ప్రాసెస్ అది. సో మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి మంచి హెల్దీ న్యూట్రిషియస్ డైట్ అనేది ఇస్తూ ఉంటే వాళ్ళ బాడీలో గట్ బ్రెయిన్ యాక్సిస్ చక్కగా హెల్దీగా పనిచేస్తుంది, గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ అనేది చాలా బాగుంటుంది, అండ్ డైజెషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, చిన్న వయసులోనే ఉన్నారు కదా, ఏం తిన్నా డైజెస్ట్ అయిపోతుంది కదా అన్న బిలీఫ్తో ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటాం.
బట్ దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఇమ్మీడియట్గా కనిపించకపోయినా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి బ్యాక్గ్రౌండ్లో బిల్డప్ అవుతూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంక్రీజ్డ్ వెయిట్ కానీ. సో చిన్న ఏజ్ నుంచే చక్కగా సాలడ్స్, లేదంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మనం పిల్లలకి నేర్పించాలి. మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, పిల్లలు ఏదో రీజన్కి ట్యాంట్రమ్లో ఉండి ఏడ్చారనుకోండి, వాళ్ళని సెటిల్ చేయడానికి మనం ఏం చేస్తాం, చాక్లెట్టో లేదంటే నీకు పిజ్జా కొని పెడతానో ఏదో చెప్తాం. సో అట్లా చేయడం బదులు వేరే సొల్యూషన్స్ అనేవి మనం వెతుక్కోగలిగితే వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే మంచి న్యూట్రిషియస్ డైట్ అనేది వెళ్తుంది. వాళ్ళ గట్టు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే. ఒక సామెత ఉంటుంది, మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం అని చెప్పి. 100%. ఇప్పుడు మనం ప్రతి ఫుడ్కి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి. అది ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ అయినా కూడా దాన్ని మనం అవసరం కన్నా ఎక్కువ తింటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ మన మీద కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్సే ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి. బనానాస్ అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఫైబర్, వైటమిన్స్ అని మనకు తెలుసు. కానీ మీరు రోజు ఒక 10 బనానాస్ తినేసారనుకోండి, ఏమవుతుంది, ఆ ఎక్సెస్ క్యాలరీ, ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఇదంతా మీ బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది. ఆ మిగతాదంతా ఫ్యాట్ రూపంలో మీ లివర్లో గ్లైకోజన్ కింద స్టోర్ అయిపోతుంది. అది గ్రాడ్యువలీ ప్రోగ్రెసెస్ ఆన్ టు ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇన్ఫ్లమేషన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం ట్రైన్ చేసుకున్నది. రోజుకి 3 times తినాలి అనేది మనం మన బ్రెయిన్కి ట్రైన్ చేసిన విధానం బట్టి అట్లా చేస్తూ ఉంటాం. కానీ మీరు యాక్చువల్లీ ఎంత తినాలి అనేది మీ ఒకటి క్యాలరీ రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత బర్న్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ సెడెంటరీ స్టాటిక్ జాబ్ చేసే మనిషి 2000 to 2500 క్యాలరీస్ మించి తినాల్సిన అవసరం ఉండదు. ఓకే. బాగా హెవీ వర్క్, హెవీ లేబర్ చేసేవాళ్ళు క్యాలరీ రిక్వైర్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు వెయిట్ ఒకవేళ లూజ్ చేద్దాం అనుకునే దీనిలో ఉంటే నెగిటివ్ క్యాలరీ డైట్ అనేది కంపల్సరీగా ట్రై చేయాలి. నెగిటివ్ క్యాలరీ డైట్ ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2000 క్యాలరీస్ అవసరం రోజుకి. మీరు తినే ఫుడ్ 2000 క్యాలరీస్ కన్నా కంపల్సరీగా తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ 1000 క్యాలరీస్ మాత్రమే తినండి. తింటే ఏమవుతుంది, ఆ మిగతా 1000 క్యాలరీస్ ఉంటుంది కదా, ఆ రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేయడానికి మీ బాడీ మీ లివర్లో ఉన్న గ్లైకోజన్ని లేదంటే తర్వాత ఈవెన్చువలీ ఫ్యాట్ని యూస్ చేసుకోవడం మొదలెడుతుంది. ఓకే. సో అవసరం అయిన క్యాలరీస్ కన్నా తక్కువ తింటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ లాస్ అనేది వస్తుంది. సో కొంతమంది ఏమో వెయిట్ తక్కువ ఉండి ఎక్కువ తింటారు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళేమో తక్కువ తింటారు. దీనివల్ల వాళ్ళ బాడీ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మన ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ప్రిడామినెంట్లీ సైకలాజికల్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్. ఓకే. కొంతమందిలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది చూడు, చాలా తింటారు బట్ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ చేయరు. ఎందుకు చేయరు అంటే ద రేట్ అట్ విచ్ వాళ్ళ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అనేది హైగా ఉంటుంది కంపేర్డ్ టు సమ్వన్స్ హూస్ బేసల్ మెటబాలిక్ రేట్ ఇస్ లో. సో వాళ్ళు తక్కువ తిన్నా కూడా ఈ ఫ్యాట్ బర్న్ అనేది జరగదు, చాలా టైం పడుతుంది కంపేర్డ్ టు సమ్వన్ హూ హ్యాస్ అ హయ్యర్ బేసల్ మెటబాలిక్ రేట్. అండ్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ పైన ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది? సో ఆల్కహాల్ అనేది మన బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. సో మెయిన్లీ పీపుల్ తాగడానికి గల రీజన్ ఈ డోపమిన్ ఇంక్రీజ్ అనేది క్రేవ్ చేయడం. ఈ ఆల్కహాల్ తాగిన తర్వాత ఏం జరుగుతుంది, ఇది మీ లివర్లో మెటబలైజ్ అవుతుంది. రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. సో ఆల్కహాల్ తాగంగానే ఈ ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది మీ లివర్లో. అది ఆల్కహాల్ని బ్రేక్ చేసి అసిటాల్డిహైడ్ అని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ అసిటాల్డిహైడ్ అనేది చాలా డేంజరస్ కెమికల్. ఓకే. ఇది ఫర్దర్ బ్రేక్ డౌన్ అయ్యి అసిటిక్ యాసిడ్ లాంటి కెమికల్గా ఫామ్ అయ్యి మీ గట్ నుంచి బయటకు వచ్చేస్తుంది.
కొంతమందిలో ఈ ఎంజైమ్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి, ఎస్పెషలీ ఏషియన్ పాపులేషన్లో. సో వాళ్ళలో ఈ ఆల్కహాల్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది మ్యాగ్నిఫై అవుతాయి. ఓకే. అంటే ఆల్కహాల్లో క్యాలరీ కంటెంట్ ఇస్ వెరీ వెరీ హై. సో ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో ఎస్పెషలీ వాళ్ళకి డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉంటే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే కండిషన్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ బీర్ తీసుకుంటే బెటరా, లేదు అంటే విస్కీ, రమ్ లాంటివి తీసుకుంటే బెటరా? ఎలా ఉందంటే ఏ రాయితో కొట్టుకుంటేమి పళ్ళు మాత్రం పగులుతాయి, అట్లాగా ఎవ్రీ ఆల్కహాల్ ఇస్ డేంజరస్ అండ్ దెర్ ఇస్ నో సేఫ్ కన్సంప్షన్ లిమిట్. బియర్లో ఉన్న ఆల్కహాల్ పర్సంటేజ్ కంపేర్ టు విస్కీ తక్కువ ఉంటుంది. విస్కీలో ఫర్ ఎగ్జాంపుల్ 40% ఉంటే మీకు బియర్లో 4% ఉంటుంది. కానీ మనం తాగే క్వాంటిటీ జనరలీ బియర్ది ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ లెవెల్ ఆఫ్ కిక్ రావడానికి తాగాల్సిన దాని, సో మీరు 60 ml ఆఫ్ విస్కీ తాగితే వచ్చే ఎఫెక్ట్ మీకు 2-3 బాటిల్స్ ఆఫ్ బియర్ తాగితే వస్తుంది. ఓకే. సో ఈవెన్చువలీ మీరు తాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఈక్వల్ అవుతుంది ఆటోమేటిక్లీ. అండ్ బియర్లో వెరీ హై అమౌంట్ ఆఫ్ క్యాలరీ కంటెంట్ అనేది ఉంటుంది. సో దానివల్ల మీకు ఓవరాల్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, లేదంటే ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ఎడిపోస్ టిష్యూ కానీ, ఇవన్నీ ఫామ్ అయ్యి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏది సేఫ్ అంటే ఏది సేఫ్ కాదు. ఆల్కహాల్ తాగకుండా ఉండడం సేఫ్. బట్ ఒకవేళ తాగేటట్టు అయితే కంపల్సరీగా లాంగ్ గ్యాప్స్ తీసుకుని తాగాలి. ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ మీద ఎఫెక్ట్ అనేది కంపల్సరీ పడుతుంది. ఓకే. అండ్ ఈ స్మోక్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది గట్ని? స్మోకింగ్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ కండిషన్స్ లైక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అండ్ ఈసోఫేజియల్ క్యాన్సర్. ఒక స్మోకర్ని నాన్ స్మోకర్ని మీరు తీసుకుని కంపేర్ చేస్తే స్మోకర్కి ఉన్న రిస్క్ 10-fold హయ్యర్ కంపేర్డ్ టు అ నాన్ స్మోకర్ టు డెవలప్ క్యాన్సర్స్. అసలు క్యాన్సర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది? మన బాడీ, మన గట్లో లైనింగ్లో నార్మల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గట్లో డిఫరెంట్గా ఉంటాయి. మన ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లో ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, స్టమక్లో వేరే ఉంటాయి, మన స్మాల్ బౌల్లో వేరు ఉంటాయి, కోలాన్లో వేరు ఉంటాయి. ఆన్ గోయింగ్ స్ట్రెస్ డ్యూ టు లాట్స్ ఆఫ్ రీజన్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఫుడ్లో సరైన ఫైబర్ అండ్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం వల్ల కానీ, వీటి వల్ల ఈ సెల్స్లో చేంజెస్ అనేవి రావడం జరుగుతాయి. ఈ సెల్స్ స్లోగా అన్స్టేబుల్ సెల్స్గా ఫామ్ అయ్యి ఆ అన్స్టేబుల్ సెల్స్ గ్రాడ్యువల్లీ క్యాన్సర్ లాంటి కండిషన్స్కి లీడ్ చేస్తాయి. క్యాన్సర్ అన్నారు కాబట్టి వన్ ఆఫ్ ది టాప్ 4 క్యాన్సర్స్లో కోలన్ ఉంది, కోలన్ క్యాన్సర్. సో దీనికి రీజన్ ఏంటి? కోలాన్ క్యాన్సర్ అనేది గ్లోబల్లీ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతోంది. దీనికి మెయిన్ రీజన్ ప్రస్తుతం మన లైఫ్ స్టైల్లో ఉండే డయట్. మనం తినే ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్స్, ఫైబర్ లాంటివి తినకపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది గ్రాడ్యువల్గా కోలాన్ క్యాన్సర్స్ లాంటి వాటికి దారితీస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువ తింటారు. రెడ్ మీట్, కొన్ని స్టడీస్లో రెడ్ మీట్ హ్యాస్ కార్సినోజెనిక్ ప్రాపర్టీస్, అంటే డైరెక్ట్లీ క్యాన్సర్ కాజ్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా, వీటన్నిటి ద్వారా ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ కోలాన్లో ఇంక్రీజ్ అయ్యి ఈవెన్చువల్లీ ఆ ఇన్ఫ్లమేషన్ ప్రోగ్రెస్ ఆన్ అయ్యి మీకు క్యాన్సర్స్ లాంటి కండిషన్స్ వస్తాయి. ఓకే. వెయిట్ ఎక్కువ ఉన్నా అని చెప్పి అన్నారు కదా, సో నార్మల్గా వెయిట్ తగ్గాలి అంటే ఒక ఇయర్లో కానీ ఎంత తగ్గచ్చు? ఒక ఇయర్లో ఐడియల్ వెయిట్ ఎంత తగ్గచ్చు? సో వెయిట్ లాస్ అనేది ఇట్ షుడ్ నెవర్ బీ అన్ ఓవర్ నైట్ ప్రాసెస్. వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా జరగాలి. ఎందుకంటే మీ బాడీకి అడాప్ట్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇవ్వాలి మీరు. ఓకే. నేను జనరల్లీ నా పేషెంట్స్కి చెప్పేది, ఒక సంవత్సరంలో మీరు 10% మించి వెయిట్ తగ్గొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 kilos వెయిట్ ఉంటే బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు 90 kilosకి వచ్చేలాగా టార్గెట్ పెట్టుకోవాలి. అది సేఫ్ వెయిట్ లాస్. ఈ సేఫ్ వెయిట్ లాస్ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మీ బాడీ అడాప్ట్ అవుతూ ఉంటుంది స్లోగా ఆ వెయిట్ లాస్లో. ఎందుకంటే మీరు వెయిట్ లూజ్ అయ్యే కొద్దీ బాడీలో రకరకాల కెమికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి.
అవి ఆల్ ఆఫ్ అ సడన్ జరిగితే ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ లాంటివి వచ్చి మీకు చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ లాంటివి రావచ్చు. ఓకే. ఓకే. కొంతమంది ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, నిరాహార దీక్షలని ఇవని. వాళ్ళలో సివియర్ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దానివల్ల మీకు రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఎరిథ్మియాస్ అంటాం, అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఎరిథ్మియా అవి కానీ, లేదంటే ఈ సాల్ట్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల మీ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లివర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు నార్మల్గా తీసుకునేది ప్రోటీన్ షేక్స్ లాంటివి, ప్రోటీన్ పౌడర్స్ లాంటివి. సో దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది హెల్త్ పైన? సో ప్రోటీన్ పౌడర్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బాడీ బిల్డింగ్ కోసం అని చెప్పి తీసుకుంటారు. ఈ ప్రోటీన్ పౌడర్స్తో వచ్చే ఇబ్బంది ఏంటంటే వీటిలో చాలా వరకు ప్రోటీన్ పౌడర్ కంపెనీస్లో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి. కొన్నిట్లో ఆర్సెనిక్ ఉంటుంది, కొన్నిట్లో లెడ్ ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా టాక్సిక్ కెమికల్స్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఈ ప్రోటీన్ పౌడర్స్ లాంటివి తీసుకుంటూ ఉంటే ఇది మీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కొట్టి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో బెస్ట్ వే టు బిల్డ్ మసిల్ ఇస్ న్యాచురల్. అండ్ మనకి న్యాచురల్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్ వైట్ కానీ, స్ప్రౌట్స్ కానీ, లీన్ మీట్స్ అంటే చికెన్ కానీ, ఫిష్ కానీ, ఇట్లాంటివన్నిటి ద్వారా మీకు హెల్దీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్ పౌడర్స్ అనేది పక్కన పెట్టేస్తే బెస్ట్. ఈ చాలామంది వెయిట్ లాస్ జర్నీలో మోంజారా డ్రగ్ తీసుకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళ హార్మోన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ముంజారో అనేది అసలు మొదలైంది డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కోసమని. సో మీరు ముంజారో మెకానిజం ఆఫ్ యాక్షన్ చూస్తే ఇట్ యాక్ట్స్ ఆన్ 2 హార్మోన్స్ మీ బాడీలో. ఆ 2 హార్మోన్స్ ఏం చేస్తాయి, మీకు ఆకలి అనే ఒక సెన్సేషన్ని తగ్గిస్తాయి. అవును. ఇంకొకటి మీ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, అంటే మీ బాడీలో మీ డైజెస్టివ్ సిస్టంలో ఎంత ఫాస్ట్గా ఫుడ్ మూవ్ అవుతుందో ఆ పేస్ని స్లో డౌన్ చేసేస్తాయి. సో ఈ రెండిటి రీజన్స్ వల్ల మీకు క్రేవింగ్, ఆ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. ముంజారో అనేది డైరెక్ట్గా ఫ్యాట్ని బర్న్ చేయదు, మీకు ఆకలి తక్కువ వేసేలాగా చేస్తుంది. అండ్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది ముంజారో. సో ఈ ఓవరాల్ ఈ కాంబినేషన్ వల్ల మీకు ఫుడ్ తక్కువ తినడం వల్ల వెయిట్ అనేది స్లోగా లూజ్ అవుతూ ఉంటారు. కానీ ముంజారోకి ఎస్పెషలీ ఎర్లీ డేస్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ బాడీ దానికి అక్లమటైజ్ అయ్యే పీరియడ్లో లూజ్ మోషన్స్ కానీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇట్లాంటి ఇబ్బందులన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని ప్యాంక్రియాటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ ముంజారో అనేది అవాయిడ్ చేస్తాం జనరల్లీ. సో ముంజారోతో పాటు మీరు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, హెల్దీ ఫుడ్ తినడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, ఈ 3 కలిసి చేస్తేనే ముంజారో ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అదేం మ్యాజిక్ డ్రగ్ ఏం కాదు, ముంజారో తీసుకున్నాం వెయిట్ తగ్గిపోయామని చెప్పి. సో ఆల్ 3 మెడికేషన్, లైఫ్ స్టైల్ మెజర్స్, ఎక్సర్సైజ్, ఈ 3 ఉంటేనే మీకు వెయిట్ లాస్ అనేది చక్కగా అచీవ్ అవుతుంది. సో ఆ 3 చేస్తే ముంజారో మంచిదేనా మరి? నేను పర్సనల్లీ మెడికేషన్స్ అనేది అడ్వైస్ చేయను వెయిట్ లాస్ కోసం అని. ఎప్పుడు వెయిట్ లాస్ అనేది న్యాచురల్గా ఉండాలి. బట్ కొంతమందిలో అంటే వెరీ హై బిఎంఐ ఉండే వాళ్ళలో, లేదంటే ఆ వెయిట్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హైపర్ లిపిడీమియా, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో వెయిట్ లాస్ అనేది చాలా ప్రయారిటీ. సో అలాంటి వాళ్ళలో కొంతవరకు, కొంత టైం స్పాన్ వరకు ముంజారో అనేది తీసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐ వుడ్ రికమెండ్ టు టేక్ ఇట్ లైఫ్ లాంగ్. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ జరుగుతోంది దీనివల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది. సో ఎంతవరకు అవసరమో మీరు ఆ ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత ముంజారో ఆపేసి మీ హెల్దీ లైఫ్ స్టైల్, మీ మంచి ఫుడ్ అనేది కంటిన్యూ చేస్తే ఆ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు చికెన్లో ప్రోటీన్ ఉంటుందని చెప్పారు కదా. సో ఎవరి గట్ హెల్త్ బాగుంటుంది, వెజిటేరియన్స్లోనా లేదు అంటే నాన్ వెజిటేరియన్స్లోనా? బ్యాలెన్స్ కంపల్సరీగా ఉండాలి.
ప్యూర్ వెజిటేరియన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళల్లో ఉంటాయి. B12, ఫోలేట్ లాంటి డెఫిషియన్సీస్ చూస్తాం, ఐరన్ డెఫిషియన్సీస్ చూస్తాం. అదేవిధంగా కంప్లీట్గా మీట్ తినే వాళ్ళలో కూడా వాళ్ళలో వచ్చే ఇబ్బందులు వాళ్ళల్లో ఉంటాయి. ఎందుకంటే మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీట్లో ఉండవు. ఓకే. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు రెడ్ మీట్ వల్ల రకరకాల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. కొంత సాలడ్ తింటే దాంతోపాటు కొంత లీన్, ఎక్కువ ఆయిల్ ఫ్యాట్ లేని ప్రోటీన్స్, చికెన్ బ్రెస్ట్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఓవరాల్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. ఇంకొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేసి డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి స్విగ్గీ, జొమాటో మీద డిపెండ్ అయి ఉంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చే ముందు నేను ఒక ప్లేట్ మీ ముందు పెడతాను. ఓకే. బిర్యానీ ఒకటి మిస్ అయింది దీంట్లో. అక్షయ్, నేను యూకే నుంచి వచ్చిందే ఇవన్నీ తినడానికి. నువ్వు మళ్ళా మంచి టెంప్టింగ్ ఉంది ఫుడ్ మాత్రం. ఇవన్నీ తినద్దు అని నేను చెప్పను. ఓకే, ఎందుకంటే మనం వీ వాంట్ ఎంజాయ్ లైఫ్ ఆబ్వియస్లీ. సో ఫాస్ట్ ఫుడ్ అనేది కంప్లీట్లీ మానేసేయండి అని చెప్తే పైనుంచి కింద చూస్తారు, ఎవరు మానరు కూడా. బట్ నీ క్యాలరీ రిక్వైర్మెంట్ని బట్టి నీకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతోంది, ఎంతవరకు తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఒక్క స్లైస్ ఆఫ్ పిజ్జా ఉంది. ఈ పిజ్జాలో మనకి నాకు టాపింగ్స్ ఏం కనిపిస్తున్నాయి? ఆనియన్స్, క్యాప్సికము, పైన ప్లెంటీ ఆఫ్ చీజ్, టొమాటో, అండ్ ఇది దాదాపు మైదా బేస్. ఈ ఒక్క పిజ్జా నేను తింటే నాలో 300 క్యాలరీస్ వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్, ఈ ఒక్క స్లైస్ ఆఫ్ పిజ్జా. ఇదే 300 క్యాలరీస్ నేను బర్న్ చేయాలంటే 90 మినిట్స్ నాన్ స్టాప్గా నడవాలి. 90 మినిట్స్. సో ఈ పిజ్జాకి తినేసి నేను మంచం మీదకి పడుకుపోయాను అనుకో, ఈ క్యాలరీ అంతా నీ గట్ ట్రాన్సిట్ అంతా స్లో అయిపోతుంది. ఈ ఎక్సెస్ క్యాలరీస్ అంతా నీ లివర్ చుట్టూ ఫ్యాట్ కింద ఫామ్ అయ్యి మెల్లమెల్లగా నీకు ఫ్యాటీ లివర్ డిజీజ్, డయాబెటీస్ లాంటి కండిషన్స్ అన్నీ వస్తున్నాయి. సో పిజ్జా తినద్దు అని నేను చెప్పట్లేదు, దాని మీద కుదిరినంత వరకు హెల్దీ టాపింగ్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, అంటే క్యాప్సికమ్, ఆనియన్, టమాటో హెల్తీయే కదా మరి. ఎస్, బట్ చీజు, మైదా ఇవన్నీ మరి అవి హెల్దీ కాదు కదా. సో నువ్వు క్యాప్సికమ్, ఆనియన్, టమాటో వేస్తున్నావు, బాగానే ఉంది. బేస్ ఫర్ ఎగ్జాంపుల్ మైదా బేస్ బదులు టార్టిలో ర్యాప్తో బేస్ చేసుకోండి, లేదంటే వీట్తో చేసిన చపాతీతో పిజ్జా. నేను చాలామందిని చూసాను అది చేయడం, మా తెలిసిన వాళ్ళే చేస్తుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మైదా అనేది లోపలికి వెళ్దు. మైదా అనేది నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్కి. మైదాతో నీకు వచ్చే బెనిఫిట్ అబ్సల్యూట్లీ జీరో, జస్ట్ టేస్ట్ బడ్ సాటిస్ఫై అవుతాయి అంతే. సో దాని బదులు చీజ్ చీజ్ తక్కువ వేసుకోండి. చీజ్ వల్ల నీకు బోల్డ్ అంత అన్సాచురేటెడ్ ఫ్యాట్ మొత్తం డిపాజిట్ అయిపోయి మనకి హైదరాబాదే కాదు మొత్తం గ్లోబల్లీ, ఎస్పెషలీ ఇండియాలో ఒబీసిటీ అనేది ఒక భయంకరమైన పాండమిక్లా తయారైంది. అండ్ ఈ ఒబీసిటీ అనేది ఓవర్ నైట్ వచ్చేది. మన చిన్నప్పుడు మీ ఇంట్లోనే పిల్లలు ఉంటే వాళ్ళు ఏడిస్తే ఏం చేస్తాం, వెళ్ళి పిజ్జా కొని పెడతాం వాళ్ళకి. అట్లాగే మెల్లమెల్లగా ఆ ఏజ్ నుంచి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యి వాళ్ళకి 30 or 40 వచ్చేసరికి కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఉంది వెజిటబుల్ బర్గర్. ఇందులో మనం ఓపెన్ చేస్తే ఉన్నాయి మేయో నిండా ఫ్యాట్ తప్ప ఏమీ లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ సపరేట్ మయో కూడా ఉంది. సపరేట్ ఇది సరిపోదు అన్నట్టు ఇక్కడ కూడా పెట్టాం అనమాట. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్తో తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది. 40 వరకు ఏం తెలియదు, 40 తర్వాత మా చుట్టూ పరిగెత్తాల్సి వస్తుంది మీరు, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ చుట్టూ. సో అగైన్ బర్గర్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో ప్యాటీ ఉంది కదా, ఆయిల్లో చేసుకోవడం బదులు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చేసుకోండి. ఓకే, అట్లీస్ట్ మీకు ఆ ఆయిల్ కంటెంట్ అనేది వెళ్లకుండా ఉంటుంది. ప్యాటీ వితౌట్ ఆయిల్ పర్లేదు, తినచ్చు. ఎవ్రీడే నేను తినమని నేను చెప్పను, బట్ ఇట్ ఈస్ బెటర్ దెన్ డీప్ ఫ్రైడ్ ప్యాటీ. అండ్ వెజిటబుల్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. బర్గర్స్లో నువ్వు కొన్ని రెస్టారెంట్స్ వెళ్తే సాలడ్స్ ఇస్తూ ఉంటాడు, స్పినాచ్, లీవ్స్, రాకెట్ ఇట్లాంటివన్నీ వేసి
సాలడ్స్తో ప్రిడామినెంట్లీ సాలడ్ బర్గర్ ఇస్తారు. అది చక్కగా అది బెటర్. మేయో చాలా తక్కువ వేసుకోండి. మేయోలో ప్లెంటీ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అదొక మీకు హాస్పిటల్కి పంపించే ఒక బాంబ్ అది, బేసిక్లీ ఒక ఫ్యాట్ బాంబ్ అది. సో ఫ్రైస్ కనిపిస్తున్నాయి. ఫ్రైస్ కూడా మీరు చక్కగా ఇప్పుడు ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఫ్రైతో ఆపలేరు. ఒకసారి స్టార్ట్ చేస్తే బౌల్ అయిపోవాల్సిందే అంతే. సో ఫ్రైస్ ఎట్లా చేసుకుంటారంటే విత్ స్కిన్ చేసుకోండి. మిందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆలూకి స్కిన్ తీయకుండా విత్ స్కిన్ పెట్టి ఎయిర్ ఫ్రైయర్ పెద్ద ఖరీదు కూడా ఉండదు. ఎయిర్ ఫ్రైయర్ అనేది చిన్న ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోండి. డీప్ ఫ్రై చేయడం కంప్లీట్లీ మానేసేయండి. ఎందుకంటే ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్ వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోయి హార్ట్ అటాక్, స్ట్రోక్స్ చిన్న ఏజ్లో వచ్చేస్తున్నాయి. సో మనం చిన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే తప్ప, ఏదో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అవును. సో మనం హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు మనకేం తెలియదు, మనం ఏం తిన్నా వెళ్ళిపోతూ ఉంటుంది, లోపల డైజెస్ట్ అవుతుంది. ఇది ఆ లోపల బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో అది మనం చిన్నప్పటి నుంచే మన కిడ్స్లో వీళ్ళలో ఆ గుడ్ హ్యాబిట్స్ని కల్టివేట్ చేసి హెల్దీ డైట్. ఫ్రైస్ తింటే కంపల్సరీగా క్యారెట్ స్టిక్స్ కూడా తినాలి నువ్వు అని రూల్ పెట్టావు అనుకో. సో కొంత ఫ్రైస్ తింటారు, కొంత క్యారెట్ స్టిక్స్ తింటారు. సో న్యూట్రిషన్ వెళ్తుంది, టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అవుతున్నాయి. చిప్స్ వీటిలో ఇవేం చిప్సో తెలియదు కానీ, బట్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద చిప్స్లో ఎంఎస్జి అనేది ఒకటి యాడ్ చేస్తారు, మోనోసోడియం గ్లూటామేట్. అది ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎన్హాన్సర్. నువ్వు చిప్స్ జనరలీ చూడు, నువ్వు ఒక చిప్తో సరిపెట్టుకోలేవు. ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా తినేస్తూ ఉంటావు. అది ఎందుకు అంటే ఈ ఆర్టిఫిషియల్ టేస్ట్ ఎడిటివ్స్లో మీకు ఆ ప్రాపర్టీ ఉంటుంది. ఇవేంటంటే మీ బ్రెయిన్లో డోపమిన్ అని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఈ డోపమిన్ కెమికల్ రిలీజ్ వల్ల మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ప్లెజర్ ఎక్స్పీరియన్స్ని కనెక్ట్ చేసుకుంటుంది వీటితో. సో అగైన్ ఈ చిప్స్ బదులు మీరు హ్యాపీగా పొటాటోతో విత్ స్కిన్ స్లైసెస్ కట్ చేసుకుని ఎయిర్ ఫ్రై చేసుకుని, ఇంకా రాగి చిప్స్ అని ఉంటాయి. రాగి చిప్స్ నేను చాలామంది చేసుకోవడం చూసుకున్నా, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. సో రాగి చిప్స్ లాంటివి చేసుకోండి. జనరల్లీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ ఏంటంటే కొంతవరకు బాగానే ఉంటుంది, తినండి, తినద్దని నేను చెప్పట్లా. బట్ ఎవ్రీడే మీరు తింటే ఖచ్చితంగా యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సమోసా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అందరిది. ఇప్పుడు నన్ను తినమంటున్నావు ఇది? మీరు చెప్పాలి తినాలా వద్దా అని. తింటే అసలు దీనిలో ఉన్నంత ఆయిల్, ఫ్యాట్, టోటల్ జంక్ ఫుడ్స్లో కింగ్ ఏదైనా ఉన్నంతే ఇది సమోసానే. అది వన్స్ అగైన్ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ అ హెల్దియర్ వే ఆఫ్ మేకింగ్ ఇట్. డీప్ ఫ్రై అనేది కంప్లీట్లీ ఐ థింక్ ఎవ్రీ కిచెన్ నుంచి డీప్ ఫ్రై అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకున్న ఎయిర్ ఫ్రైయర్స్ కానీ ఓవెన్స్ కానీ ఇవి యూజ్ చేసుకుని ఇంట్లో చక్కగా హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వీటిని మనం టేస్ట్ బడ్ టిక్లర్స్ అంటాం. అంటే మనం ఇవి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, మన బ్రెయిన్ ఇంకా 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 అంటుంది, మనం తింటూ ఉంటాం, మనకు తెలియకుండానే 2,000-3,000 క్యాలరీస్ అట్లా వెళ్ళిపోతాయి లోపలికి. ఇప్పుడు నువ్వు నేను కూర్చుని ఒక 5 సమోసా హ్యాపీగా తినేస్తాం, నువ్వు 5 నేను 5. కానీ ఆ 5 సమోసాలని బర్న్ చేయాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, అది చేస్తున్నామా లేదా? మనం పక్కనున్న షాపుకి కూడా నడిచి వెళ్దాం, బైకో కారో ఏదో తీసుకుని వెళ్తాం. కంఫర్ట్ పెరిగిపోయింది అందరికీ. మన ఓల్డెన్ డేస్లో ఎట్లాగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవారు 3-4-5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఫుడ్ కూడా ఇట్లాంటి జంక్ ఫుడ్ ఇవి ఉండేది కాదు. చక్కగా న్యాచురల్గా తినేవారు, చద్దన్నం, పెరుగు, ఇట్లాగా హెల్దీ ఆల్టర్నేటివ్స్. సో వాళ్ళ హెల్త్ కూడా అట్లా బాగుండేది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల కన్వీనియన్స్ బాగా పెరిగిపోయింది. మనకి ప్రతిదీ కంఫర్ట్ కావాలి. ఇప్పుడు ఇది ఉంది, మనం మాల్స్కి వెళ్తాం, మాల్కి వెళ్తే నేను పర్సనలీ మెట్లు ఎక్కుతా, ఒకడు అరగంట అయినా నుంచుంటాడు లిఫ్ట్ కోసం, మెట్లు మాత్రం ఎక్కడు.
సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి. వాడు వెయిట్ చేస్తాడు 1/2 అవర్, మెట్లు మాత్రం తీసుకోడు. సో మీకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో, మీకున్న ప్రతి సిచ్యువేషన్లో ఎక్సర్సైజ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వెతుక్కోవాలి. వాకింగ్ చేయండి, మెట్లు యూజ్ చేయండి, కార్స్ ఇట్లాంటివి ఎక్స్ట్రీమ్ డిస్టెన్స్ తప్ప వెళ్ళొద్దు. అండ్ గార్లిక్ బ్రెడ్. ఓకే, సో ఇందులో గార్లిక్ని నువ్వు హర్బ్స్ని పక్కన పెట్టేస్తే ఇది కూడా టోటల్ జంక్. ఇప్పుడు నేను ఇది తినేస్తాను, తినేసిన తర్వాత నా టేస్ట్ బడ్స్ హ్యాపీగా ఉంటాయి, బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ ఒక్క గార్లిక్ బ్రెడ్ని బ్రేక్ డౌన్ చేసి యూస్ఫుల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి నీ బాడీ చాలా స్ట్రగుల్ అవుతుంది. అది మనకు తెలియదు. ఇదే గార్లిక్ బ్రెడ్ నేను వారానికి 2 సార్లు 3 సార్లు తింటూ ఒక 6-7 ఇయర్స్ అట్లా కంటిన్యూ చేశాను అనుకో, నేను గ్యారంటీగా బల్లగుద్ది చెప్తా, ఐ విల్ హ్యావ్ డయాబెటీస్. సో చాలా చాలా డేంజరస్. మనం రియలైజ్ అవ్వం, ఇంతే కదా, ఒకటే కదా ఏముంది అంటాం. మన బయట పెద్దవాళ్ళు కూడా అంటారు చూడు, వాడు చిన్నపిల్లాడు, వాడు ఏం తిన్నా కూడా కరిగిపోతుంది తిన్నే అని చెప్పి. అది అందుకనే కదా మనం డయాబెటీస్ కానీ ఒబీసిటీ కానీ ఇవన్నీ చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి చూస్తున్నాం. మన ఫ్యామిలీస్లో పేరెంట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు. మీ అబ్బాయో అమ్మాయో ఐస్ క్రీమ్ అడిగితే మీరు వాడు ఏడుస్తాడని చెప్పి కొనేస్తారు. కానీ మీరు వాళ్ళకి ఎంత హామ్ చేస్తున్నారు అనేది వాళ్ళు రియలైజ్ అవ్వరు ప్రాబబ్లీ. సో కొంచెం కష్టంగా ఉన్నా కూడా వాళ్ళకి నో చెప్పాలి, హెల్దియర్ ఆల్టర్నేటివ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ స్టఫ్ మిక్చర్, నమ్కీన్ మిక్చర్. నమ్కీన్ అనేది నిజంగా ఎవ్రీవన్స్ ఫేవరెట్. ఎస్పెషలీ మనం ఏ రైస్ ఐటమ్ తింటున్నా ఏం తింటున్నా కూడా నమ్కీన్ అనేది ఉండాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా వెరీ కామన్లీ తింటారు. దీనిలో ఉన్న సాల్ట్, అదొక సాల్ట్ బాంబ్ ఎక్స్ప్లోజన్. అది హైపర్ టెన్షను, హార్ట్ డిజీజు ఇట్లాంటివన్నీ. వన్స్ అగైన్ ఇవన్నీ ఒకేషనల్లీ దే ఆర్ ఓకే, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకి కొంత హెల్త్ అనేది, మనకు కొన్ని ఫ్యాంటసీస్ అనేవి ఉంటాయి, కొంత తినాలి అన్నట్టు ఉంటుంది. బట్ ఎవ్రీడే కన్జంప్షన్ వల్ల ఆల్ యూఆర్ డూయింగ్ ఈజ్ పుట్టింగ్ యువర్ బాడీ ఎట్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్, సికేడి, లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇలాంటివన్నీ. అండ్ జిలేబీ యూస్ టు బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్స్. నేను కంప్లీట్లీ స్వీట్స్ కట్ ఆఫ్ చేస్తాను. బట్ టేస్ట్ ఎంత బాగుంటుంది జిలేబీ. ఒక జిలేబీతో ఆపుకోలేం. ఒకసారి వెళ్తూ ఉండాల్సిందే అంతే. దీనిలో ఉన్న క్యాలరీ కంటెంట్ చూస్తే ఒక్క సింగిల్ పీస్లో మీకు 500+ క్యాలరీస్ ఉంటాయి. 500 క్యాలరీస్ ఒక్క జిలేబీలో ఈజీగా. అది కాకుండా ఇది మీ ట్రైగ్లిజరైడ్స్ని, కొలెస్ట్రాల్ని రెండింటిని ఇంక్రీజ్ చేసి మీ డయాబెటీస్ రిస్క్ని 10-fold ఇంక్రీజ్ చేస్తుంది రోజు తినే వాళ్ళలో. సో అగైన్ వన్స్ ఇన్ అ వైల్ తినండి, ఇబ్బంది లేదు. బట్ ఎవ్రీడే మాత్రం ఇవి తింటూ ఉంటే మీరు అతి త్వరలో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అండ్ జనరల్గా బ్రెడ్ అనేది కూడా మైదాతోటే చేస్తారు కదా. బట్ సర్జరీ అయినా, ఫీవర్ వచ్చినా, లేదు అంటే హెల్త్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బ్రెడ్ పెట్టండి మంచిదని చెప్తుంటారు. సో బ్రెడ్ ఎలా మంచిదండి మరి? ఐ థింక్ దట్స్ జస్ట్ అ మిత్. బ్రెడ్ మంచిది అనేది కాదు, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. ముఖ్యంగా మీరు చూస్తే వైట్ బ్రెడ్ ఇస్తూ ఉంటారు. వైట్ బ్రెడ్ అనేది చాలా హార్మ్ఫుల్. ఓకే, వైట్ బ్రెడ్లో ఏం న్యూట్రిషన్ ఏమి ఉండదు. మీరు ఏదైనా బ్రెడ్ తినాల్సుకుంటే బ్రౌన్ బ్రెడ్ తినడం బెటర్. ఎందుకంటే జనరలీ అవి మన హోల్ గ్రెయిన్స్తో చేస్తారు. వైట్ బ్రెడ్ అంటే మీకు రిఫైన్డ్ ఫ్లవర్ తప్ప ఏమీ లేదు వైట్ బ్రెడ్లో. సో ఒకవేళ బ్రెడ్ తినదలుచుకుంటే హోల్ గ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్ విత్ లాట్స్ ఆఫ్ సీడ్స్, అది ఇట్స్ గుడ్. అది మీకు ఫైబర్ వెళ్తుంది, న్యూట్రిషియస్, ఓవరాల్ గుడ్. బట్ వైట్ బ్రెడ్ లాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. సో మీరు దీంట్లోకి ఏదైనా ఒక ఐటెం తినాలి అనుకుంటే ఏ ఫుడ్ తింటారు? మంచి క్వశ్చన్ అడిగావు. నేను ఒకవేళ పిజ్జా తినే ప్లాన్ ఉంటే నాకు ఆ రోజు అట్లీస్ట్ 20-23 అవర్స్ వరకు నేనేం తిన్నాను. సో ఒక పిజ్జా తింటే 23 అవర్స్ ఏం తినను నేను. ఎందుకంటే ఐ గివ్ మై బాడీ టైమ్ టు బర్న్ ఇట్ ఆఫ్.
అండ్ దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో వీటిట్లో ఏదో ఒకటి తినాలి అంటే ఐ విల్ ప్రాబ్లీ గో ఫర్ అ స్లైస్ ఆఫ్ పిజ్జా నాకు చాలా ఇష్టం. బట్ అది తిన్న తర్వాత నేను నెక్స్ట్ 20 hours వరకు ఖచ్చితంగా ఎంత ఈవెన్ వన్ స్లైస్ ఆఫ్ పిజ్జా తిన్నాక 20 hours నెక్స్ట్ ఏం తినాలి? స్లైస్ ఆఫ్ పిజ్జాతో ఆపం కదా మనం. వన్ స్లైస్ ప్రాబ్లం దాంతో వచ్చింది అదే, ఒక స్లైస్తో ఆగదు అది. సో 2-3 slices తిన్నామనుకో ఎంత, అది ఆల్మోస్ట్ 1000-1500 calories వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి. నేను డాక్టర్ని, నాకు తెలుసు పేషెంట్స్ ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తున్నారు. నాకు ఆ భయం ఉంటుంది బ్రెయిన్లో, నేను వాళ్ళని చూస్తున్నా కాబట్టి. నువ్వు డాక్టర్ కాదు కాబట్టి నీకు తెలియదు, నేను చూస్తున్నా కాబట్టి అది అవాయిడ్ చేయాలి అన్న తపన నాలో ఉంటుంది. నేను నా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసింది కూడా అందుకనే, అందరికీ ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. సో మాకు బిజినెస్ బాగానే అవుతుంది. మీరు పేషెంట్స్ తింటూ ఉంటారు, జబ్బులు వస్తూ ఉంటే మా దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ బీయింగ్ హ్యూమన్. ఐ థింక్ నాకు తెలిసింది స్ప్రెడ్ చేయగలిగి ఒక 10 మంది అయినా కూడా వాళ్ళ డైటరీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇట్స్ అ విక్టరీ ఫర్ మీ. సో ఎవ్రీవన్స్ ఫేవరెట్ బిర్యానీ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోక్ ప్రిఫర్ చేస్తారు, కోక్ ఆర్ థమ్స్అప్. సో దానివల్ల హెల్త్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో బిర్యానీ అండ్ కోక్ కాంబినేషన్ ఇస్ అన్ ఏజ్ ఓల్డ్ ఫేవరెట్. మీరు నెంబర్ 1 బిర్యానీ తీసుకోండి. బిర్యానీలో మనకి దెర్ ఇస్ అన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ ఓవర్లోడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. రైస్ వెళ్తుంది, బటర్ వేస్తున్నారు, లేదంటే ఘీ వేస్తున్నారు. అది కాకుండా అంటే ఘీ మంచిది కాదా హెల్త్కి? ఘీ కొంతవరకు పోర్షన్లో తింటే మంచిది. ఓవర్లోడ్ ఏ పదార్థమైనా మోర్ దెన్ వాట్ ఈస్ నెసెసరీ తింటే ఖచ్చితంగా దాని సైడ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బిర్యానీలో మీకు దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ మన రైస్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్, ఇంక్రీజెస్ యువర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ బై మెనీ ఫోల్డ్. అదే కాకుండా అందులో వేసే బటర్ కానీ రకరకాల ఎడిటివ్స్ కానీ వీటన్నిటి వల్ల మీకు చాలా అమౌంట్ ఆఫ్ అన్హెల్దీ ఫ్యాట్ అనేది లోపలికి వెళ్తుంది. కోక్స్ తీసుకుందాం. కోక్లో అది డైట్ కోక్ అవని, నార్మల్ కోక్ అవని, జనరలీ ఫిజీ డ్రింక్స్ ఏదైనా కూడా మీ డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది కాదు. సో అంటే ఇప్పుడు నార్మల్గా అందరూ కూడా డైట్ కోక్ తాగడానికి చాలా ప్రిఫర్ చేస్తున్నారు, 0 calories అని చెప్పి. సో ఈ డైట్ కోక్ కూడా మంచిది కాదంటారా? నో. సో డైట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే జస్ట్ బికాజ్ ఇందులో 0 calories ఉన్నాయనో లేదంటే డైట్ అనో దానివల్ల వచ్చే రిస్క్ ఏం తగ్గిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, ఆస్పర్టేమ్ అని చెప్పి ఆర్టిఫిషియల్ స్వీట్నర్. ఇవి మనం లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటే దాని సెట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ దానికి ఉన్నాయి. నేను ఒక పేషెంట్ని చూశాను, మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనమాట, రీనల్ ఫెయిల్యూర్తో, అంటే కిడ్నీ షట్ డౌన్ అయిపోయి అడ్మిట్ అయ్యాడు. వాడిని అడిగితే వాడు వాటర్ తాగడం కంప్లీట్లీ మానేశాడు. లాస్ట్ 6 years or 7 years గాను హీ యూస్ టు డ్రింక్ 1 liter ఆఫ్ పెప్సీ ఎవ్రీడే. వాటర్ తాగడం మానేశాడు బికాస్ హీ వాజ్ అడిక్టెడ్ టు పెప్సీ. వాడు మా దగ్గరికి వచ్చేసరికి వాడి కిడ్నీస్ 2 షట్ డౌన్ అయిపోయాయి కంప్లీట్లీ. వాడు డయాలసిస్ మీదకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ ఆస్పర్టేమ్ ఇందులో ఉన్న ఈ కెమికల్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ ద లాంగ్ రన్. వన్స్ అగైన్ నేను కోక్, ఫ్యాంటా లాంటివి తాగొద్దని నేను చెప్పట్లేదు, బట్ ఒకేషనల్లీ ఒక డ్రింక్ ఇస్ ఫైన్. మనం పాడ్కాస్ట్ కోసం రీసెర్చ్ చేసినప్పుడు చూసింది ఏంటి అంటే జ్యూస్ తాగడం వల్ల ఐదర్ ప్రాసెస్డ్ జ్యూస్ అయినా కావచ్చు లేదంటే న్యాచురల్ జ్యూస్ అయినా కావచ్చు, ఆ 2 తాగడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఖచ్చితంగా మనం అది ప్రాసెస్ జ్యూస్తో వచ్చే రిస్క్స్ వేరుంటాయి. ఆబ్వియస్లీ అది మీకు డయాబెటీస్ లేదంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ కాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ టు న్యాచురల్ జ్యూసెస్లో కూడా ఫ్రక్టోజ్ వీటి వల్ల మీ బాడీ షుగర్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయి ఆ ఎక్సెస్ షుగర్ అంతా గ్లైకోజన్ ఫామ్లో లివర్లో స్టోర్ అయిపోతుంది. సో ఈవెన్చువల్లీ అది కూడా మీకు ఫ్యాటీ లివర్ డిసీజ్ కాజ్ చేస్తుంది. కానీ ఈ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ చాలా చాలా బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ అందులో న్యాచురల్ న్యూట్రిషన్ అనేది మీకు వెళ్తుంది.
ఈ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ఫ్లేవర్ ఎడిటర్స్, లేదంటే కలర్కి వాడేవి, ఇవన్నీ కూడా మీ బాడీకి లాంగ్ టర్మ్లో మంచివి కావు. మెన్‌కి, ఉమెన్‌కి గట్ సిస్టమ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందా ఏమన్నా? అనాటమీ అనేది ఒకటే ఉంటుంది. బట్ అమ్మాయిలకి, అబ్బాయిలకి బేసల్ మెటబాలిక్ రేట్‌లో తేడాలు ఉండొచ్చు. సో, ప్రతి మనిషికి డైజెషన్ చేసే స్పీడ్ వాళ్ళ ఓన్ స్పీడ్ ఉంటుంది. సో, ఒక కామన్ ఇది అనేది ఉండదు. జనరల్లీ మెన్‌లో టెస్టోస్టెరాన్ ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది కూడా కొంచెం హయ్యర్‌గా ఉంటది అమ్మాయిలతో పోలిస్తే. సో, అందుకనే వెయిట్ లాస్ చేయడానికి అబ్బాయిలు ఈజీగా చేయగలుగుతారు కంపేర్డ్ టు అమ్మాయిలు. బట్ అగైన్ దిస్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు ఎగ్ వైట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎగ్ వెజ్జా? నాన్ వెజ్జా? సో, ఎగ్ వెజ్జా, నాన్ వెజ్జా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అది. కొంతమంది ఎగ్‌ని నాన్ వెజిటేరియన్‌గా భావిస్తారు. కొంతమంది ఎగ్‌ని వెజ్‌గా భావిస్తారు. ఐ పర్సనలీ థింక్ ఎగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఎగ్స్ వల్ల మీకు డైరెక్ట్ యానిమల్ సాక్రిఫైస్ లాంటివి ఏం జరగట్లేదు. అండ్ ఎగ్స్ ఆర్ చాలా మంచి సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. అందులో ఉన్న వైట్ అద్భుతమైన ప్రోటీన్ సోర్స్ అది. యెల్లో కూడా గుడ్ ఫ్యాట్ అని ఉంటుంది. అది మనకు చాలా అవసరం. సో, యెల్లోలో చాలా మంచి కాన్సంట్రేషన్‌లో గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో, ఎగ్ వైట్, యెల్లో కాంబినేషన్ అనేది చాలా చాలా మంచిది. ఐ థింక్ అందరూ తినాల్సిన ఫుడ్ అది. మీరు వెజిటేరియన్ అవ్వని, నాన్ వెజిటేరియన్ అవ్వని. వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఈట్ ఫుడ్? నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, తిన్న మినిమం 4 అవర్స్ వరకు పడుకోవద్దు. ఓకే. సో, సో, మనం మీరు ఒకవేళ 10కి పడుకుంటే 6కి వైండ్ అప్ కరెక్ట్. చేయాలి మీరు తినడం. 10:00కి పడుకునేటట్టయితే 6:00 కల్లా మీ లాస్ట్ మీల్ అయిపోవాలి. ఓకే. తిన్న వెంటనే ఒక షార్ట్ వాక్‌కి కంపల్సరీగా వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అండ్ మిడ్‌నైట్ స్నాకింగ్ అనేది కుదిరితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ గట్, మీరు కదులుతూ ఉంటే మీ గట్ కూడా కదులుతూ ఉంటుంది. మీరు పడుకుంటే మీ గట్ కూడా పడుకుంటుంది. సో, నైట్ టైం మీరు పడుకున్నప్పుడు డైజెషన్ అనేది స్లో డౌన్ అయిపోతుంది కంప్లీట్‌లీ. సో, దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్‌స్టిపేషన్, బ్లోటింగ్, ఇండైజెషన్, రిఫ్లక్స్, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇట్లాంటివన్నీ. సో, పడుకునే 4 అవర్స్‌కి ముందు మీ లాస్ట్ మీల్ అనేది కంపల్సరీగా ఉండాలి. తిన్న వెంటనే కొంతమంది పడుకుంటూ ఉంటారు. అది కూడా చాలా పెద్ద మిస్టేక్. మీరు తిన్న వెంటనే మీ బాడీకి యాక్టివిటీ ఇవ్వాలి మీరు. అట్లా పడుకుంపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ రీడైరెక్ట్ అయ్యి మీకు ఫుడ్ అట్లా స్టాగ్నెంట్‌గా ఉండిపోయి మీకు చాలా హెల్త్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక పర్సన్ ఎన్ని టైమ్స్ తినాలి ఫుడ్? దీనికి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ అనేది లేదు. అది మీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి డిపెండ్ అవుతుంది. మీ బేసల్ మెటబాలిక్ రేట్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. అండ్ మీరు ఎంత పోర్షన్స్‌లో తింటున్నారో అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. మీరు వెయిట్ లూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే 1 మీల్ ఎ డే అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో, 1 మీల్ ఎ డే అంటే 24 అవర్స్ పీరియడ్‌లో మీరు ఒకేసారి తినడం. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బ్రీఫ్‌గా చెప్పాలంటే ఫస్ట్ 4 అవర్స్ వరకు మీరు ఆల్రెడీ తిన్న న్యూట్రిషన్ డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఏదైతే ఉందో మీ లివర్‌లో గ్లైకోజన్ లాగా స్టోర్ అయిపోయి ఉంది. ఈ 4 అవర్స్ తర్వాత 12 గంటల లోపల 4-12 అవర్స్ మధ్యలో మీ బాడీ ఈ గ్లైకోజన్ని ఎనర్జీగా వాడుకుంటుంది. 12 అవర్స్ తర్వాత మీ బాడీ స్లోగా ఫ్యాట్‌ని యూజ్ చేసుకోవడం మొదలెడుతుంది కీటోన్స్ రూపంలో. కీటోన్స్ అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీ బ్రెయిన్‌కి. గ్లూకోజ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది. అలా స్లోగా కీటోన్స్ యూజ్ అవుతూ మీ బాడీ అంతా ఒక డీప్ క్లెన్జన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఉన్న ఆక్సిడెంట్స్ అన్నీ పోతాయి. డెడ్ సెల్స్ అన్నీ రిపేర్ అయిపోతాయి. అట్లాగా 23 అవర్స్ వరకు మీరు ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. కానీ ప్రొవైడెడ్ మీకు డయాబెటీస్ లాంటి హెల్త్ కండిషన్స్ లేకుండా ఉంటే.
డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీగా మీరు డాక్టర్ని చూసి వాళ్ళ సజెషన్ తీసుకొని ఏ డైటరీ మెథడ్ అయినా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే చేయాలి. సో ఇది వన్స్ అ డే వన్ మీల్ అ డే డైట్ ప్లాన్. అలా కాకుండా కొంతమంది ఫ్రీక్వెంట్ డ్యూరేషన్స్లో తక్కువ అమౌంట్స్లో తింటూ ఉంటారు. అది కూడా మంచి పద్ధతే. చాలా తక్కువ పోర్షన్స్లో హెల్దీగా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీక్వెంట్గా తినేవాళ్ళు ఎక్కువ పోర్షన్స్లో తింటే మీ బాడీ క్యాలరీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ లోపలికి మీరు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎక్సెస్ ఎనర్జీ అంతా ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఫాస్టింగ్ చేయడం మంచిదేనా? ఫాస్టింగ్ చేయడం ఖచ్చితంగా మంచిది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీ కార్ని మీరు కాన్స్టెంట్గా 24/7 డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇంజన్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి పాడైపోతుంది. అదేవిధంగా మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా రెస్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మీరు కాన్స్టెంట్లీ ఏదో ఒకటి లోపల తోస్తూ ఉంటే అది కూడా ఓవర్ టైం వర్క్ చేసి ఓవర్ హీట్ అయిపోయి షట్ డౌన్ అయిపోతుంది. సో ఫాస్టింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. అందరినీ 23 hour ఫాస్ట్ చేయమని నేను చెప్పను. బట్ మీ లాస్ట్ మీల్ 6 o'clockకి తినేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ 9 o'clock వరకు చేయొద్దు. అట్లీస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ 12 hours ఆర్ సంథింగ్ మీ గట్టికి మీరు రెస్ట్ ఇస్తారు. కొంత క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మధ్యలో కుదిరితే 23 hour ఫాస్ట్ అనేది కంపల్సరీగా చేయండి. దాని ద్వారా ఒక డీప్ రీసెట్ మోడ్లోకి మీ బాడీ వెళ్తుంది. ఒక పర్సన్ గట్ హెల్తీగా ఉంది అని చెప్పాలి అంటే ఏం చూసి చెప్తారు? సో మనం చాలా ఫ్యాక్టర్స్ని బట్టి చెప్పచ్చు. వాడికి రెగ్యులర్గా మోషన్స్ అవుతూ ఉంటే, అంటే రెగ్యులర్గా మోషన్స్ పాస్ చేస్తూ ఉంటే, నార్మల్ ఫార్మ్డ్ స్టూల్ ఎల్లో కలర్లో, కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా ఉండి, యాసిడిటీ అంటే తేనుపులు లేదంటే యాసిడ్ పైకి తన్నడం, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇలాంటివన్నీ లేకుండా ఉంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అన్న మీనింగ్. కొంతమంది సర్టన్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు నేను తినగలిగే ఫుడ్ నువ్వు తినలేకపోవచ్చు. సో ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ గట్ ఇస్ సెన్సిటివ్ టు దట్. అట్లాంటప్పుడు నేను జనరల్లీ నా పేషెంట్స్కి ఏం అడ్వైజ్ చేస్తా అంటే ఫుడ్ డైరీ ఒకటి మెయింటైన్ చేయండి అని చెప్తా. సో మీకు ఏ ఫుడ్ ఐటమ్స్తో అయితే మీకు సిమ్టమ్స్ ట్రిగర్ అవుతున్నాయో అవి అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయాలి. అలా కాకుండా కొంతమందిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అని కానీ ఫ్రక్టోస్ ఇంటాలరెన్స్ అని కానీ ఉంటాయి. సో మీకు ఒకవేళ కాన్స్టెంట్గా బ్లోటింగ్ రీఫ్లక్స్ లాంటివి వస్తూ ఉంటే, ఎండోస్కోపీ లాంటివి కూడా నార్మల్గా ఉంటే అప్పుడు మీరు ఈ ఫర్దర్ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇట్స్ లైక్ ఏ ర్యాపిడ్ ఫైర్ అనమాట. జస్ట్ ఒక 1-2 సెంటెన్స్లో ఆన్సర్ చెప్పండి. వన్ ప్రాపర్ ఫుడ్ మన లైఫ్ మొత్తం మన గట్ని మంచిగా ఉండడానికి హెల్ప్ చేసేది. ఓట్స్. దాల్చిన చెక్క ప్రివెంట్స్ క్యాన్సర్. ఎస్. సో మనం ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయొచ్చా దాల్చిన చెక్కని? ఏది ఎక్కువ క్వాంటిటీలో వద్దు, బట్ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో దానివల్ల మీకు ఇండైరెక్ట్గా ఫ్రీ రాడికల్స్ లాంటివి ఫామ్ అవడం తగ్గుతాయి. ఓకే. సో మన తెలుగు హౌస్ హోల్డ్స్లో ఉన్న డేంజరస్ ఫుడ్ హ్యాబిట్ ఏంటి? మనం ఫుడ్ తిన్న వెంటనే స్వీట్ తింటాం, డిజర్ట్ అని చెప్పి. అదే కాకుండా మనం ఎక్కువ వైట్ రైస్ అనేది యూస్ చేస్తూ ఉంటాం మెజారిటీ ఆఫ్ ఐటమ్స్లో. మీరు తిన్న మెయిన్ మీల్తోనే మీకు కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఉంటుంది. దానిపైన మీరు లోపల దోసే ఈ స్వీట్ వల్ల మీకు డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ని ఇంకా దగ్గరగా చేరుస్తుంది తప్ప దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. ఫాస్ట్ డైజెషన్ ఆర్ స్లో డైజెషన్ ఏది మంచిది? డైజెషన్ స్పీడ్ అనేది ప్రతి మనిషికి ఇట్స్ సబ్జెక్టివ్ టు దమ్. ఓకే. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అది ప్రతి మనిషిలో ఉంటుంది. మనం తిన్న వెంటనే సిగ్నల్స్ వెళ్తాయి. మన కడుపులోకి ఫుడ్ ఎప్పుడైతే వెళ్తుందో మీ బ్రెయిన్ సిగ్నల్స్ పంపుతుంది, మీ బౌల్స్ ఓపెన్ చేసే టైం అయింది అని చెప్పి. సో అది సర్టన్ ఫుడ్స్తో తొందరగా వస్తుంది. ఎస్పెషలీ కొంతమందికి స్పైసీ ఫుడ్తో వస్తుంది, తిన్న వెంటనే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. సో అది అబ్నార్మల్ అని నేను చెప్పను, బట్ ప్రతి మనిషికి ఆ స్పీడ్ అనేది వేరే ఉంటుంది. బనానా మిల్క్ షేక్ ఆర్ బనానా ప్లస్ మిల్క్, ఈ రెండిట్లో ఏది మంచిది?
బనానా ప్లస్ మిల్క్. బనానా అండ్ మిల్క్ అనేది ఒక చాలా మంచి కాంబినేషన్. మీకు బనానాస్ ద్వారా ఫైబర్ వెళ్తుంది, క్రూషియల్ వైటమిన్స్ వెళ్తున్నాయి. మీరు బనానా అండ్ మిల్క్ అనేది పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసుకుంటే మీ బ్రెయిన్లో సెరటోనిన్, మెలటోనిన్ లాంటి కెమికల్స్ కూడా రిలీజ్ అయ్యి మీకు నైట్ మంచి నిద్ర కూడా పడుతుంది. సో బనానా నైట్ టైంలో తింటే ఎక్కువ నిద్ర వస్తుంది. చాలామంది అనుకునేది ఏంటంటే బనానాలో షుగర్ ఎక్కువ ఉంటుంది, నిద్ర రాదు ఇది అని చెప్పి. కానీ బనానాలో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇడ్లీ ఆర్ దోశ? ఇడ్లీ. ఎందుకు అంటే రెండు ఫర్మెంటెడ్ ఫుడ్సే, రెండు చాలా మంచివే. బట్ దోశలో మనకి చాలా వరకు ఆయిల్ కానీ బటర్ కానీ ఇట్లాంటివి వెళ్తూ ఉంటాయి. ఇంకా మీరు బయట ఈ రోజుల్లో దోశలు చూస్తే రకరకాల దోశలు వచ్చేసాయి. చీజ్ దోశ అని, పన్నీర్ దోశ అని, రకరకాల దోశ. టోటలీ ఇట్స్ వెరీ డేంజరస్. మీకు సీదా హార్ట్ అటాక్, స్ట్రోక్స్ లాంటివి కాజ్ చేస్తాయి. ఇడ్లీ అనేది ఫ్రైడ్ కాదు, స్టీమ్ కుక్డ్, అది ఫర్మెంటెడ్ ఫుడ్ అది. సో ఇడ్లీ అనేది చాలా మంచిది. ఫుడ్ వేడిగా ఉన్నప్పుడు తినడం బెటరా లేదంటే చల్లగైనాక తినడం బెటరా? మధ్య రకంలో ఉన్నప్పుడు తినడం బెటర్. మరీ వేడి ఫుడ్ తింటే మీ మౌత్లో ఉన్న టిష్యూస్ కాలే ఛాన్స్ ఉంటుంది. మీ ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టమక్లో కూడా మీకు అది కొంచెం అసిడిటీ లాంటిది కాజ్ చేస్తుంది. బాగా చల్లారిపోయిన ఫుడ్ తింటే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో మధ్య రకంలో, మరీ వేడి కాదు, మరీ చల్లగా కాదు, మీడియంగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి. సో గట్ హెల్త్కి ప్రాపర్ ఫ్రూట్ ఏంటి? చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. యాపిల్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్. బెర్రీస్ అన్నీ చాలా మంచివి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ లాంటివి. బనానా చాలా చీప్ అండ్ బనానాలో వచ్చిన న్యూట్రిషన్ అద్భుతమైన న్యూట్రిషన్ అది. ఇంకా గ్రేప్స్ కూడా చాలా చాలా మంచివి. మ్యాంగోస్లో షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒక పర్సన్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఎంత ఇంపార్టెంట్? హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ ఇస్ అన్ప్రిడిక్టబుల్ కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎస్పెషలీ మోడర్న్ డే లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా ఏదైనా రావచ్చు. సో ప్లాన్డ్గా, ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం అనేది చాలా ఫూలిష్ స్టెప్ నా ఉద్దేశం ప్రకారం. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. అంటే గట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పూప్ ఎలా ఉండాలి, ఎన్ని టైమ్స్ పూప్ వెళ్ళాలి అండ్ ఎన్ని టైమ్స్ ఫుడ్ తినాలి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అక్షయ్.